నిన్న దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ శాసన మండలి సభ్యురాలు అయిన ఎవరైతే 166 రోజుల క్రితం లిక్కర్ రాణిగా పేరుంది, లిక్కర్ దందాల్లో దేశవ్యాప్తంగా తన యొక్క పాత్ర పోషించిందనే అభియోగాలతోని ఈడీ సిబిఐ అరెస్ట్ చేసి గత 166 రోజులుగా తిహాడ్ జైల్లో ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం న్యాయ ప్రక్రియలో భాగంగా వారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా న్యాయ ప్రక్రియలో భాగాలు. దానిపైన వారు స్పందించే తీరు చూసినట్టయితే నిజంగా కూడా బీఆర్ఎస్ నాయకులను ఆ స్పందించే తీరు చూసినట్టయితే నవ్వాలనో ఏడవాలనో వాళ్ళకు వ్యవస్థలపైన నమ్మకాలు ఉన్నాయో లేవో అని మాకు వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది. వాళ్ళ ఆవిడ కూడా బయటికి రాగానే మాట్లాడిన తీరు చూసినాక కూడా ఒక మహిళమని ఒక సోదరి బయటికి రావడం సరే, ప్రక్రియ తర్వాత జరిగే అంశం తర్వాత జరుగుతుంది. న్యాయ ప్రక్రియలో భాగంగా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి ఉంటుంది. అందులో ఇవాళ బెయిల్ వచ్చినంత మాత్రాన ఇవాళ శిక్ష నుంచి విముక్తులైనట్టు కాదు. దానిపైన హియరింగ్స్ ఉంటాయి, అనేక సందర్భాల్లో అనేక రకాలుగా హియరింగ్ ఉంటుంది, జడ్జిమెంట్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. కేవలం బెయిల్ అనేది ఒక భాగం మాత్రమే. కానీ వచ్చినాక వాళ్ళు మాట్లాడే తీరు చూసినట్టయితే నిజంగా కూడా బాధేస్తుంది. ఇవాళ అంతకంటే ముందు ఏం జరిగింది, బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి మధ్యలో ఏం జరిగిందని కూడా అందరికీ తెలుసు. ఇవాళ కవిత గారు కూడా మాట్లాడితే ఏమన్నంటే, నేను కేసీఆర్ గారు కూర్చున్నాను, డౌట్ లేదు ఎవరికి కూడా. కేసీఆర్ గారు కూతురావిడ కాబట్టి ఆవిడకి ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది, లేకుంటే వేరే మహిళలకు వరకు రాలే. ఇంతకంటే కష్టపడ్డ మహిళలు చాలామంది ఉన్నారు, ఇంతకంటే కష్టపడే కొడుకులు కూడా చాలామంది ఉన్నారు. కేసీఆర్ కూతురు కాబట్టి ఆమెకు ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది, ఎంపీ టికెట్ వచ్చింది. కేసీఆర్ కొడుకు కాబట్టే ఆయనకి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, మినిస్టర్ వచ్చింది. కేసీఆర్ మేనల్లుడు కాబట్టి హరీష్ రావు గారికి కూడా టికెట్ వచ్చింది, మీ మంత్రి వచ్చింది, మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, తర్వాత మంత్రి వచ్చింది. ఇవన్నీ కూడా కేసీఆర్ చెప్పగానే చెప్పింది. మా కుటుంబ పార్టీ ఇది కాబట్టి నాకేం చెప్పి. కేసీఆర్ తాగుతాడు, అది జగన్ తెచ్చింది. మందు తాగుతాడు, ఈమె మందు అమ్మింది. అంతే, అయ్యకు మందు కూడా కష్టమైందని చెప్పి ఈమె దుకాణం పెట్టింది. అంతే తప్ప వేరే కేసీఆర్ కూతురన్నదానిలో ఎటువంటి వివాదపదమైన అంశం లేదు. ఆయన తాగుతాడు, ఈయన మందు అమ్మింది. మేము అనేది కూడా మొదటి నుంచి కూడా కదే, ఆయన తాగుబోతూ ఈమె మందు అమ్మింది అనేది మేము చెప్తున్నాం ఇవాళ. దాని తర్వాత కేటీఆర్ గారు మాట్లాడితే ఏమనంటే న్యాయం గెలిచింది అంటే, మీ చెల్లెకు బెయిల్ వస్తే న్యాయం ఉన్నట్ట అంటే, వేరే స్థలంలో న్యాయస్థానాల మీద నమ్మకం లేదా మీకు? అంటే ఈ 165 రోజులు 66 రోజులు ఏదైతే న్యాయస్థానాలు తప్పుపట్టినే చేయాలని చెప్తున్నావు. ఇలా న్యాయ వ్యవస్థలపైన మీ నమ్మకం ఇంతేనా అని చెప్పి అడుగుతుంది కదా. ఇలా వ్యవస్థలను తప్పుపట్టే మాదిరిగా, వ్యవస్థల మీద బురద జల్లే మాదిరిగా ఉన్నది. ఇవాళ ఈ బెయిల్ రావడానికి నువ్వు ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు, పట్టని కాలు లేదు, పెట్టని తలకాయ లేదు, గడపలలో పెట్టని తలకాయ లేదని చెప్పి తెలంగాణ ప్రజానీకానికి అందరూ కూడా తెలిసి ఇవాళ మోడీ గారికి ఈ దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు తెలిసిన తర్వాత ఆయన మసకబారిపోతాడు, ఆయన యొక్క చరిష్మా మసకబారిపోతుంది. మన జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన చరిష్మాకు మసకబారిపోయిందని తెలిసి ఆయన ఆ రాజకీయంగా నిలదొక్కుకోవడానికి దేశవ్యాప్తంగా అనేకమైన రాజకీయ క్రీడలు చేస్తున్నాయి. వారు బీజేపీ పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ తమిళనాడుకి పోయినట్టయితే కొన్ని చిన్న చితక పార్టీతో గుర్తు పెట్టుకొని వాళ్ళ రాజకీయ పదవులు నడుపుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అదే మాదిరిగా ఆంధ్రాకి పోయినట్టయితే అక్కడ చంద్రబాబు నాయుడు గారితో కానివ్వండి, బీఆర్పీతో కానీ ఈ విధంగా పొత్తు పెట్టుకున్నారు. ఇక్కడ కూడా రేపు తెలంగాణలో నేను బతికి బట్టగట్టేయాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీతో జతకడితేనే నాకు ఇవాళ ఇక్కడ మనుగడ ఉంటుందని చెప్పి ఒక ఉద్దేశం కొద్దీ ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ను ఒక పావుగా వాడుకోండి. మీరు స్పష్టంగా ఇక్కడ స్పష్టమయ్యేది ఏంటంటే, అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు అంతకుముందు మీరు అనేకమైన మాటలు మాట్లాడారు. కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీకి ఒక ఏటీఎంగా మారిందని చెప్పి హైదరాబాద్కు వచ్చిన ప్రతి బీజేపీ నాయకుడు మాట్లాడారు. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి హైకోర్టులో రిట్ చేసినప్పటికీ కూడా
ఆ రోజు మీరు ఎవరు కూడా స్పందించలే, ఎందుకంటే అప్పుడున్న లోపాయకార ఒప్పందాలు అప్పుడు ఉన్నాయి కాబట్టి స్పందించలే. దాని తర్వాత కూడా మనకు మంత్రివర్యులుగా ఉన్న కేంద్ర మంత్రివర్యులుగా ఉన్న మన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు కూడా అనేక సందర్భాల్లో వీళ్ళందరూ కూడా ఊసలు లెక్క పెడతారు వీళ్ళు చేసిన తప్పులకు అని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలను వారిపైన ఉపయోగించింది లేదు, వారి చేతిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలను. అంటే నేను ఆ సంస్థలను ఇష్టారాజ్యంగా ఉపయోగించమని చెప్పట్లే, వాటి పరిధిలో వాటిపైన విచారణ జరిపించాల్సిన బాధ్యత మర్చిపోయి ఆ రోజు కేవలం రాజకీయ పబ్బం కొరకు రాజకీయ వాటి మధ్యలో ఉన్న రాజకీయ ఒప్పందాల మేరకు ఏది కూడా ముట్టుకోలేదు. ఎప్పుడైతే జనంలో ఇదంతా కూడా అరే మేము ముట్టుకోవాలి, జనం కేవలం ఇది ఒక తౌడు ముద్దలతో కొట్టుకుంటే ఒక తమలపాకులతో కొట్టుకున్నట్టుంది. బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఒకటే నాణ్యానికి రెండు కాళ్ళు. ఇలా వాళ్ళు గల్లీలో కుస్తీ పడతారు, ఢిల్లీలో దోస్తు తీసుకుంటారని చెప్పి తెలిసిన తర్వాత మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు వాళ్ళు. ఎందుకంటే ఎవరిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ప్రజలకు ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పి అర్థమైంది కాబట్టి ఇలా వాళ్ళకు అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ పక్షాన్ని నిలపలేదు. అది తేటతెల్లమైన తర్వాత కవితను అరెస్ట్ చేయించడం జరిగింది. వాళ్ళ రాజకీయ చట్టంలో భాగంగా రాజకీయ కోణంలో భాగంగా కవితను అరెస్ట్ చేసిన తర్వాత వారికి జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరైతే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులను ఎంపీలు పెట్టిండ్రు, అదే మాదిరిగా కవితను అరెస్ట్ చేసింది కాబట్టి మళ్ళీ జనం కొంచెం నమ్మకం వదిలి వాళ్లకు ఇలా ఒక 8 పార్లమెంట్ సీట్లను ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రాంతంలో. ఇది వాళ్ళ రాజకీయ ఎత్తుగల్లో భాగంగా. దాని తర్వాత జరిగిన క్రమంలో అనేక సందర్భాల్లో అనేక పర్యాలుగా కోర్టులో ఇవాళ బెయిల్ కొరకు వాళ్ళు ప్రయత్నించినప్పటికీ కూడా ఇవాళ హరీష్ రావు కేటీఆర్ గారు వాళ్ళు మంత్రులు ఉన్నప్పుడు కూడా అన్నిసార్లు పోలే. రాష్ట్రానికి రావాల్సిన రాబడి గురించో రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించో ఢిల్లీకి పోయి వారాలకు లేరు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడే ఉంటే అక్కడ ఉంటే ఇక్కడ వాళ్ళ దోపిడికి అడ్డం అవుతుంది. అయినా వాళ్ళకు ఒక గ్రూప్ ఉంటుంది, ఒక టీం ఉంటుంది. అది ఎవరైనా కాదు, వ్యవస్థలో అనేకమైన సంస్థలు ఉంటాయి, వ్యక్తులకు సమూహాలు ఉంటాయి. ఇలా దొంగల సమూహం ఉంటుంది, ఇంకోళ్ళకి సమూహం ఉంటుంది, తాగుబోతుల సమూహం ఉంటుంది. ఇలా దోపిడీదారుల సమూహం అంతా కూడా ఇంకో దోపిడీదారు రాగానే సెలబ్రేట్ చేసుకుంటారు తప్ప వీళ్ళకి పెద్దగా జరిగింది ఏమి లేదు. ఇక్కడ ఈ న్యాయస్థానాలు తమ న్యాయ వ్యవస్థలో భాగంగా చేసుకుపోతే దానికి ఏదో న్యాయం గెలిచింది అంటే న్యాయాన్ని ఇన్ని రోజులు న్యాయం ఓడిపోయింది. 5 రోజులు న్యాయం నువ్వు చేసింది న్యాయమా? ఇవాళ దీంతో మీరు విరవిగాల్సిన పని లేదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో న్యాయ ప్రక్రియలో భాగంగా అనేకమైన దశలు ఉంటాయి, అంశాలు ఉంటాయి. ఆ దశలు ఎప్పుడు ఏ దశలో ఎప్పుడు ఏముండాలనేది ఆ న్యాయస్థానం నిర్ణయిస్తే తప్ప ఇవాళ దీంతో నేను నిర్దోషిగా బయటకు వచ్చిన నేను కేసీఆర్ బిడ్డను ఏం తప్పు చేయలేదంటే మీ అయ్యా ఇచ్చినాయి అని తప్పు. ఇక్కడ తెలియంది ఏంది మీ అయ్యా మోసాల అబద్ధాల పునాదుల మీదనే మీ బతుకు తెరువు అంతా కూడా. ఇలా మీ నాయనని ఏమంటారు ఇక్కడ దుబాయ్ శేఖర్ అంటారు. ఎందుకంటే ఎప్పుడు నయవంచిన దుబాయ్కి తీసుకుపోయి బొంబాయిలో దించిదే దుబాయ్ అని చెప్పిన సంఘటనలు ఉన్నాయాలా. నువ్వు కేసీఆర్ కూతురున్న దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆయన ఎంత మోసగారో పచ్చి మోసగారో మీరు కూడా అంతే పచ్చి మోసగారులు, దగాకోరులు, అవినీతి పరులు అని మీరే ఒప్పుకున్నందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు.